లేవికాండము 15వ అధ్యాయము యొక్క వివరణ. ఈ లేవికాండము 15వ అధ్యాయము చాలామంది చెప్పరు, చాలామంది మాట్లాడరు. ఎందుకు లేవికాండం 15వ అధ్యాయం మాట్లాడరు అంటే, ఇందులో కొన్ని రకాల స్రావాల గురించి రాయబడి ఉంటాయి. ఆ స్రావాల గురించి మాట్లాడడానికి చాలామంది సిగ్గుపడతారు. చాలామంది సిగ్గుపడి మగవాళ్ళ నుంచి వచ్చే కొన్ని స్రావాలు ఉంటాయి, కొన్ని స్రావాలు మగవాళ్ళలోంచి రిలీజ్ అవుతూ ఉంటాయి, కొన్ని స్రావాలు ఆడవాళ్ళలోంచి బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సందర్భాల విషయంలో చాలామంది 15వ అధ్యాయం పెద్ద ఏమీ లేదు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలైనటువంటి విషయం అక్కడే దాగి ఉంది, ఒక ప్రాముఖ్యమైన విషయం. అది నేను చివరిలో చెప్తాను. లేవికాండం 15వ అధ్యాయం. అసలు ఈ 15వ అధ్యాయం ఉద్దేశం ఏంటి అంటే, పురుషుడు మరియు స్త్రీలలో ఉండే అసాధారణ స్రావాలు మరియు సహజమైన శారీరక స్రావాల విషయంలో అపవిత్రులైన స్థితిలో శుద్ధీకరణ చేసే విధానాలు. అంటే పురుషుడిలోంచి కొన్ని స్రావాలు వస్తాయి, స్త్రీలలోంచి కొన్ని స్రావాలు వస్తాయి. అయితే ఈ పురుషుడిలోంచి ఈ స్త్రీలలోంచి వచ్చే స్రావాలు, వాటి వలన ఆ పురుషుడు స్త్రీ ఏమవుతారంటే అపవిత్రులు అవుతారు. ఇది పాత నిబంధన. అంటే పురుషుడిలోంచి వచ్చే స్రావాలు, స్త్రీలలోంచి వచ్చే స్రావాల వల్ల మనిషి ఏమవుతారు? అపవిత్రమవుతాడు. ఇప్పుడు ఆ అపవిత్రత పోవడానికి ఆ పురుషుడికి ఏం చేయాలి, ఆ స్త్రీకి ఏం చేయాలి, ఆ వివరణ ఇక్కడ దాగి ఉంది. ఆ వివరణ ఇందులో ఉంది. ఎందుకు అంటే, అపవిత్రులైన వారు దేవుని దగ్గరికి రాకూడదు, దేవుని సన్నిధికి రాకూడదు. మరి అలాంటి స్థితిలో అలాంటి స్రావాలు మనుషులందరికీ వస్తాయి. నాలోని కొన్ని స్రావాలు వస్తాయి, ఆడవాళ్ళలో కొన్ని స్రావాలు వస్తాయి, మగవాళ్ళలో కొన్ని స్రావాలు వస్తాయి. అయితే పాత నిబంధన కాలంలో ఈ స్రావాలు వచ్చినప్పుడు వాళ్ళ అపవిత్రులుగా దేవుడే ఎంచాడు. అపవిత్రులుగా ఎంచి మోషే అహరోనులతో చెప్తున్నాడు. మోషే అహరోను వాళ్ళకి ఏం చేయాలంటే, ఈ స్రావాలు ద్వారా వాళ్ళు అపవిత్రులు అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఏమవ్వాలి? శుద్ధీకరించబడాలి, పవిత్రపరచబడాలి. అలా పవిత్రపరచబడాలంటే ఏం చెయ్యాలి? ఆ పురుషుడికి ఏం చెయ్యాలి, ఆ స్త్రీ ఏం చెయ్యాలి అన్న మాటలు ఈ 15వ అధ్యాయంలో ఉన్నాయి. 15వ అధ్యాయం మొత్తంగా 32 వచనాలు కలిగి ఉంది. ఈ 32 వచనాలలో మొదటి 18 వచనాలు పురుషుడు గురించి. మొదటి 18 వచనాలు పురుషుడిలో ఉంచే ఆ స్రావాలేంటి. రెండో భాగంలో 19 నుండి 30 వచనాలు. 19 నుండి 30 వచనాల్లో స్త్రీలలోంచి ఎటువంటి పదార్థాలు బయటకు వస్తాయి, స్త్రీలలోంచి ఎటువంటి స్రావాలు వస్తాయి. రక్తస్రావాలు వస్తుంటాయి, స్త్రీలలో రక్తం పోతుంటుంది, ప్రతి నెల పోతుంటుంది, ఆ సందర్భం వస్తుంది. అలాగే కొన్నిసార్లు వ్యాధులు బట్టి కూడా స్రావాలు వస్తాయి. అది స్త్రీల గురించి. చివరిగా 2 వచనాలు 31, 32 అంటే పరిశుద్ధత గురించి చెప్తాడు. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ముగింపు చెప్తాడు ఇక్కడ. కాబట్టి మొదటి 18 వచనాలు పురుషుడి గురించి, 19 నుంచి 30 స్త్రీల గురించి, చివరి 2 వచనాలు దేవుడు తన స్వభావాన్ని గురించి మాట్లాడతాడు. రైట్, గ్రంథంలోకి వెళ్దాం. లేవికాండము 15వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చదువుతాను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీలతో ఇట్లనుడి. ఇప్పుడు దేవుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఇద్దరు, మోషే, అహరోను. మీరు జాగ్రత్తగా వినండి, మీరు ఇశ్రాయేలుకి వెళ్ళి చెప్పండి. సరే, ఏం చెప్పాలి? ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. అంటే ఒకని దేహమందు ఏముందన్నాడమ్మా? స్రావం. చూడండి, స్రావాలు యోబు గారిని చూస్తే మీకు గుర్తొస్తుంది, చీంకారుతుంటుంది. యోబు గారికి వచ్చిన అనారోగ్య స్థితిలో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా కురుపులతో నిండినవాడు. లాజరు కూడా కురుపులతో నిండినవాడే. కొత్త నిబంధన లోకా సువార్త 16లో లాజరు కురుపులతో నిండినవాడు. కుక్క వచ్చి నాకుతుంటుంది, చీంకారుతుంటుంది, అది స్రావం. ఆ చీంకారుతున్నది స్రావం, దాన్ని స్రావం అంటారు. ఇప్పుడు యోబు గారికి కూడా స్రావాలు కారాయి. ఆయన చెల్ల పెంకు తీసుకుని గోక్కుంటున్నాడు, దురద. అంటే పురుషుడిలోంచి ఒక రకమైన స్రావాలు ఏంటంటే ఇక్కడ రాశాడు, అసాధారణ. చూడండి, అసాధారణ
అసాధారణ స్రావం అంటే ఏంటి? అసాధారణ స్రావం అంటే ఆ వ్యక్తికి ఏదైనా రోగం ఉండుండొచ్చు. దీర్ఘకాలిక వ్యాధి లేదా ఒక అంటువ్యాధి ఉండొచ్చు. ఆ అంటువ్యాధి వల్ల ఆ వ్యక్తి శరీరంలో నుండి కొన్ని రకాల దుర్వాసన వచ్చే ఆ స్రావాలు జిగురులా కారుతూ ఉంటాయి. కారుతూ ఉంటే ఆ వ్యక్తి దగ్గర చెడు వాసన వస్తుంటుంది. మనం చూస్తాం. మా తాత దగ్గర, మా నాన్నమ్మ దగ్గర నేను కూర్చున్నప్పుడు చిన్నప్పుడు నాకు తెలిసేది. స్రావాల గురించి అంత ఐడియా లేదు. కానీ కారుతున్నప్పుడు ఆ నానమ్మకైనా తాతయ్యకైనా ఉండే గాయాల నుంచి వచ్చే వాసన చాలా దుర్వాసన కొట్టేదనమాట. ఇది ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అవి స్రావాలు. ఒక దీర్ఘకాలికమైన వ్యాధి కలిగి, ఒక అంటువ్యాధి కలిగి, లేదా ఒక పుల్లొచ్చో వాటి నుంచి కారుతున్నటువంటి ఆ జిగురు లాంటి ఆ పదార్థాన్ని స్రావం అంటారు. ఆ స్రావం పాత నిబంధన కాలంలో ఆ వ్యక్తి అది ఉంటే అపవిత్రుడు. దేవుడు అలా ఎంచాడు. అసాధారణ స్రావం ఉన్న ఆ వ్యక్తి అపవిత్రుడిగా దేవుడు ఎంచాడు. ఇప్పుడు ఆ అపవిత్రుడిగా ఆ స్రావం కలుగుతున్న ఆ వ్యక్తి ఏమవ్వాలి? పవిత్రుడు అవ్వాలి. అంతవరకు అపవిత్రుడు. ఇప్పుడు ఆ స్రావం వల్ల అపవిత్రుడయ్యాడు గనుక పవిత్రుడు అవ్వడానికి ఒక మార్గం చెప్తాడు దేవుడు. అలా చదువుదాం. లేవికాండం 15వ అధ్యాయం 3. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. చూసారా? 4. వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రం. ఏదైనా కుర్చీ మీద కూర్చున్నాడు అనుకోండి, మరొకరు వెళ్ళి కూర్చుంటే ఆ వ్యక్తి కూడా ఏమైనట్టు? ఎందుకంటే ఆ అపవిత్రుడిగా స్రావం కార్చిన వ్యక్తి ఆ కుర్చీని కూర్చున్నాడు, ఆ పరుపు వాడాడు, ఆ దుప్పటి కప్పుకున్నాడు. ఇప్పుడు ఆ దుప్పటి ముట్టుకున్నా, ఆ పరుపు ముట్టుకున్నా, ఆ వ్యక్తి వాడిన ఏ వస్తువు ముట్టుకున్నా, ఎవరైతే ముట్టుకున్నారో ఆ వ్యక్తి కూడా అపవిత్రుడు. చూడండి, వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రం. 4, 5. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడు. అంటే ఈ వ్యక్తి 7 రోజులు అపవిత్రుడు. ఎవరు? స్రావం కారిన వ్యక్తి 7 రోజుల వరకు అలాగే ఉండాలి, కడగా ఉండాలి, ఎవరూ ముట్టుకోకూడదు. పొరపాటున నేనే వెళ్ళి ఆ స్రావం కారుతున్న వ్యక్తిని ముట్టుకున్నాను అనుకోండి, ఆ వ్యక్తి వాడిన వస్తువులు ముట్టుకుంటే సాయంకాలం వరకు నేను కూడా బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి. ఇవే పాటిస్తారండి అన్యులు. మడి కట్టుకోవడం అని మాట్లాడుతూ ఉంటారు, చూసారా? అంటే ఏదైనా శుద్ధంగా అని ఇది అన్నీ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏనాడో రాయించి ఉంచాడు. దీన్ని మాట్లాడుతూ ముట్టుకోవచ్చు, ఇలాంటి సమయాల్లో ముట్టుకోకూడదు, బయట అని మాట వాడుతుంటారు, చూసారా? స్త్రీల విషయంలో బట్ట అయ్యింది, బయట అయ్యింది, లేదంటే మడి కట్టుకున్నాము, ముట్టుకోకూడదు అని కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. ఇది ఎప్పుడో ఏ కాలంలోనూ దేవుడు, ఆది కాలంలోనే దేవుడు గ్రంథంలో పొందుపరిచాడు. ఇదంతా కూడా ఒక అపవిత్రత పరిస్థితుల్లో ముట్టుకోకూడదని. ఇప్పుడు చూడండి 6వ వచనం. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. 8. స్రావం గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడు. పొరపాటున ఉమ్ము ఊసాడు అనుకోండి, ఆ వ్యక్తి ఊసిన ఉమ్ము కూడా మన మీద పడితే నువ్వు కూడా అపవిత్రుడివే. నువ్వు సాయంకాలం వరకు అపవిత్రుడివి. నువ్వు స్నానం చేసే బట్టలు ఉతుక్కుని అప్పుడు నువ్వు పవిత్రుడివి. ఇలా ఒక వ్యక్తి స్రావం కలిగిన వాడు, పురుషుడిలో స్రావం ఉంటే అది అసాధారణ స్రావం. అసాధారణ స్రావము అంటే ఏదైనా రోగం వల్ల వచ్చే జబ్బు, అంటువ్యాధి వల్ల వచ్చే కారుతున్న ఆ స్రావాన్ని అసాధారణ స్రావం అంటారు. అది పురుషుల్లో వస్తుంటుంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఏ వస్తువులు ముట్టుకున్నా అపవిత్రులు. ఆ వ్యక్తి పొరపాటున ఉమ్ము వేస్తే ఆ ఉమ్ము తుంపర్లు నా మీద పడితే నేను కూడా సాయంకాలం వరకు అపవిత్రుణ్ణి. నేనేం చేయాలి? బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి. కానీ ఇప్పుడు స్రావం కలిగిన వ్యక్తి ఎలా శుద్ధీకరించబడతాడు? అంతే కదా. ఇప్పుడు స్రావం కలిగిన వ్యక్తి ఏమవుతాడు? నేను బలివ్వక్కర్లేదు. ఎవరైతే ఆ వ్యక్తి వస్తువులు ముట్టుకున్నాడో కేవలం ఆ రోజు సాయంకాలం వరకే అపవిత్రుడు. ఆ వ్యక్తి స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటే ఆ వ్యక్తి ఇబ్బంది లేదు. కానీ స్రావం కలిగిన వాడు ఉంటాడు, చూసారా? ఎవరికైతే రసం కారుతుందో, ఎవరికైతే స్రావం కారుతుందో ఆ వ్యక్తి ఎలా శుద్ధీకరించబడతాడు అంటే చూడండి 13వ వచనం. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుక్కొని పారు నీటితో వడలను కడుక్కొని పవిత్రుడగును. ఇప్పుడు స్రావం కలిగిన వాడు పవిత్రుడితో పొందినప్పుడు ఎన్ని దినాలు దూరంగా మరలా ఉండాలి? 7 రోజులు. ఇప్పుడు 7 రోజులు ఉండిన తర్వాత ఆ వ్యక్తి ఏం చెయ్యాలి? 14.
8వ నాడు 2 తెల్లగువ్వలు 2 పావురపు పిల్లలనైనను, అంటే ఏదో ఒకటి 2 తెల్లగువ్వలైనా 2 పావురపు పిల్లలైనా తీసుకొని ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావం విషయంలో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇది ఒక పురుషుడిలో ఒక రోగం కలిగినప్పుడు వచ్చే స్రావం, ఒక జబ్బు కలిగినప్పుడు, ఒక పుండు పుట్టినప్పుడు, ఆ పుండు వల్ల ఏదైనా కారుతూ ఉంటే ఆ రకమైన స్రావం కలిగిన వ్యక్తి 7 రోజులు ఆగాలి. 7 రోజులు ఆగిన తర్వాత స్నానం చేయాలి, బట్టలు తుక్కోవాలి. అంతటితో సరిపోదు. 2 తెల్లగువ్వలైన 2 పావురపు పిల్లలు తెచ్చి 2 రకాల బలులు అర్పించాలి. అందులో మొదటి బలి పాప పరిహారార్థ బలి, రెండో బలి దహన బలి. ఈ 2 బలులు ఆ వ్యక్తి అర్పిస్తే, ఆ వ్యక్తి అర్పించి ఎవరు అర్పించాలి? ఆ వ్యక్తి తరపున యాజకుడు అర్పిస్తే ఆ వ్యక్తి ఆ స్రావం నుండి పవిత్రుడు. ఇంక ఇబ్బంది లేదు. నువ్వు ప్రాయశ్చిత్తం చేశాడు యాజకుడు, నువ్వు పరిశుద్ధుడివి, అలా శుద్ధీకరణ పొందుతాడు. ఇది పాత నిబంధన క్రమం. ఇదే మాట ఇప్పుడు చెప్తాను. ఇదే ఒకవేళ ఎవరికైనా పుండొచ్చి, ఇప్పుడు సంఘంలో ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎవరైనా సంఘంలో ఉన్నారు, సంఘానికి రాకూడదా? రావచ్చు. అది పాత నిబంధన కాలంలో రాకూడదు. పాత నిబంధన కాలంలో ఉద్దేశాన్ని బట్టి దేవుడు రాకూడదు. ఇప్పుడు రావచ్చు. ఆ వ్యక్తిని నేను ముట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ వ్యక్తి కూర్చున్న స్థలంలో నేను కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు అంటే పాత నిబంధన కాలంలో దేహ పరిశుద్ధత చూశాడు, కొత్త నిబంధన కాలంలో ఆత్మ పరిశుద్ధత దేవుడు చూస్తాడు. ఇప్పుడు పై దేహాన్ని బట్టి చూడ్డు. నేను స్నానం చేశానా, స్నానం చేసావో లేదా పక్కన విషయం, నీ మనసు ఎలా ఉందో చూస్తాడు. ఇప్పుడు స్నానం చేసి కూర్చుంటారు చాలామంది. అందుకే గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అరే పాచిమొఖంతో గుడికి వెళ్ళకూడదు అంటారు. పాచిమొఖంతో మందిరానికి రావచ్చు, పాచిమొఖంతో వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అన్యులు పాచిమొఖంతో వెళ్తారమ్మా? వెళ్ళరు, గుళ్ళకి వెళ్ళరు. కానీ నేను పాచిమొఖంతో స్నానం చేయకుండా వచ్చి ప్రార్థన చేసుకున్న దేవుడు చూస్తాడు. ఎందుకు అంటే ఆయన పై రూపాన్ని, పై దేహాన్ని చూడ్డు, నీ అంతరంగం చూస్తాడు. ఈరోజు కొత్త నిబంధన చెప్తున్నాను. కాబట్టి సంఘంలో ఎవరైనా ఏ రకమైన రోగంతో బాధపడుతున్నా, ఏ రకమైన స్రావం కలిగి ఉన్నా ఇప్పుడు మందిరానికి రావచ్చు. ఆ మందిరంలో కూర్చున్న ఆ వ్యక్తిని ముట్టుకోవచ్చు, ఆ వ్యక్తి కూర్చున్న స్థలంలో కూర్చోవచ్చు. అంత మాత్రాన నువ్వు అపవిత్రుడు కావు అన్నది నువ్వు గమనించాలి. అది ఉద్దేశం. రైట్. 3 సహజ స్రావము. అమ్మ చదువాను చూడండి, అందరూ చూడండి. సహజ స్రావము 16 నుంచి 18 వచనాలు చదువుతాను చూడండి. 16 నుంచి 18 వచనాలు. ఒకనికి వీర్యస్ఖలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉతకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. 18 వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. పాత నిబంధన కాలంలో వీర్యస్ఖలనం అంటే మగవాళ్ళలోంచి కొన్ని రసాలు లేదంటే కొన్ని రకాల స్రావాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు కలుస్తారు. శారీరకంగా కలిసినప్పుడు పురుషుడిలో ఉండేటువంటి స్రావం ఆ స్త్రీమూర్తిలోకి వచ్చినప్పుడే పిండం అనేది ఏర్పడుతుంది. అంటే పురుషుడిలో ఉన్న స్రావం స్త్రీ చెల్లిలోకి, ఆ అక్కలోకి, వారి దేహాన్ని బట్టి వివాహమైన ఇరువురు కూడా కలుస్తారు. అప్పుడు వచ్చేదే వీర్యస్ఖలనం అంటాడు. ఆ పురుషుల్లోంచి వచ్చేది వీర్యస్ఖలనం. ఆ వీర్యస్ఖలనం వల్లే ఆ ఇరువురు భార్యాభర్తల్లో కరెక్ట్గా ఆ సమయానికి చెల్లిలో ఉన్నటువంటి, అక్కలో ఉన్నటువంటి ఆ పిండం ఏర్పడాలంటే ఖచ్చితంగా ఆ వీర్యస్ఖలనం జరగాలి. ఇది దేవుని కొత్త నిబంధన ఏర్పాటు వివాహం విషయంలో. అయితే ఎవరైనా దేవుని మందిరానికి వచ్చే ముందు పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే, రేపటి దినాన్ని ఆరాధన చేసుకోవాలంటే ఈరోజు భార్యాభర్తలైనా కలవకూడదు, శారీరకంగా పవిత్రంగా ఉండాలి 3 రోజుల వరకు. అందుకే కొన్ని సందర్భాల్లో మోషేతో దేవుడు అంటాడు, మీరు నిర్గమకాండం కానీ లేవీకాండం సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు మీరు ఆడవాళ్ళకు దూరంగా ఉన్నారా అని అడుగుతారు. ఆడవాళ్ళకు దూరంగా ఉన్నారు అంటే ఓకే,
ఎందుకంటే దేవుని పరిశుద్ధత విషయంలో పాత నిబంధన కాలంలో ఎలాగ ఉండేదంటే ఆరాధన చేసుకున్నప్పుడు కానీ మందిరంకి వెళ్ళే ఆ దేవుని పరిశుద్ధత మందిరంలో ఖచ్చితంగా ఆడవాళ్ళకు దూరంగా ఉండే పరిస్థితి ఉండేది. ప్రతిసారి కూడా వారి వీర్యస్ఖలనం జరిగినప్పుడు భార్యాభర్తలు కాకపోతే అది ఇంకా దారుణం. ఎందుకంటే ఎవరో ఒక అమ్మాయితో ఎవరో ఒక అబ్బాయితో జరిగితే వాడంత దరిద్రుడు మరొకడు ఉండడు. దేవుని చట్ట ప్రకారం చెప్తున్నాను. కాబట్టి భార్యాభర్తలైనా వాళ్ళు దేవుని విషయంలో ఎలా ఉండాలి అంటే మందిరానికి వెళ్ళే ముందు రోజు, అందుకే చూడండి పవిత్రంగా ఉండాలి, శనివారమా శుక్రవారం అన్న చట్టం పాత నిబంధన కాలంలో ఎప్పుడు కూడా వాళ్ళు కొనసాగించేవారు, చేసేవారు. మరొక మాట చెప్తారు ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఇది వర్తించదు. ఏది వర్తించదు? భార్యాభర్తలు కలవచ్చు, భార్యాభర్తలు శారీరకంగా దేవుని ఏర్పాటు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే వివాహం అన్ని విషయంలో దేవుడే ఏర్పాటు చేస్తే నువ్వెవరో చెప్పడానికి భార్యాభర్తలు కలిసి ఉండకూడదని. ఆరాధన చేసుకునే రోజైనా ఆరాధన ముందు రోజైనా భార్యాభర్తలు కలిసి ఉండటంలో ఎప్పుడూ తప్పులేదు. ఇది ఎవరికైనా మీరు చెప్పచ్చు. అమ్మమ్మ ఏమమ్మమ్మ దేవుడు ఏమన్నాడు చెప్పో తెలుసమ్మా? కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూడండి. అంటే వీళ్ళు మాట్లాడుతున్న కొన్నిసార్లు పాత నిబంధన తీసుకొచ్చి ఇదేంటి రేపు ఆరాధన కదా, మీరు చాలా దూరంగా ఉండాలి, భార్యకు దూరంగా ఉండాలి, భర్తకు దూరంగా ఉండాలి అంటే దేవుడు ఒక మాట చెప్పాడు, ప్రార్థనలో తప్ప ఇంకెప్పుడు దూరంగా ఉండొద్దని చెప్పాడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ ఒకసారి 7వ అధ్యాయం, కొరింథీలు రాసిన 1 పత్రిక 7వ అధ్యాయం, కొరింథీలు రాసిన 1 పత్రిక 7వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది. మూడవ వచనం, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అంటే భార్య దేహం పైన ఎవరికి అధికారం ఉంది? భర్తకు ఉంది. భర్త దేహం పైన భార్యకు అధికారం ఉంది. మరొక మాట చూడండి 5వ వచనం ఇంపార్టెంట్. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు ఎప్పుడు దూరంగా ఉండకూడదు భార్యాభర్తలారా, ఎప్పుడు దూరంగా ఉండకూడదు. ఎప్పుడు ఉండొచ్చు? మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. ఏమండి ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రార్థన విషయంలో తప్ప ఇంకెన్నడూ ఆ భార్యాభర్తలు దూరంగా ఉండకూడదు. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ భార్యని తీసుకెళ్ళాలి. నేనైతే అది గౌరవిస్తాను, అది దేవుని చట్టం. ఎక్కడికి వెళ్ళినా భార్యను తీసుకెళ్తే అదొక గౌరవం. కాబట్టి మనతో అన్ని విషయాల్లో భార్య కలిసే ఉండాలి, నీతో రావాలి. ప్రార్థన విషయంలో తప్ప ఇంకెప్పుడు ఒకరినొకరు ఏమన్నాడు? ఎడబాయకుడి అన్నాడు. మరొక మాట 10వ వచనం, మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా. ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు. ఏంటి? భార్య భర్తను అంతే మీరెప్పుడు కలిసే ఉండాలి, సంతోషంగా ఉండాలి. భార్యాభర్తలు శారీరకంగా కలిసిన తప్పేమీ లేదు. ఎందుకంటే అది దేవుని చిత్తము, అది దేవుని ఏర్పాటు. అంతేగాని లోకంలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడలే. భార్యాభర్తల విషయంలో మాత్రం వీర్యస్ఖలనము అంటే వాళ్ళిద్దరూ సహజంగా శారీరకంగా కలిసినప్పుడు అది దేవుని చట్ట ప్రకారం తప్పు కాదు. అది తప్పైనంత మాత్రాన రేపు ఆరాధన నేను రాను, ఈరోజు రాత్రి భార్యాభర్తలు మేము శారీరకంగా ఉన్నాం, రేపు ఆరాధనకు రాను, తప్పునైనా మిమ్మల్ని కలవమని చెప్పిందే దేవుడు, మీరు సంతోషంగా ఉండమని చెప్పిందే దేవుడు. ఒకరినొకరు ఎప్పుడు ఎడబాయొద్దన్నాడు, ఒక్క ప్రార్థన విషయంలో తప్ప. ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధంగా ప్రార్థన చేసుకోండి, అంతేగాని ఒకరినొకరు ఎప్పుడూ వేరుగా ఉండొద్దు. ఇది కొత్త నిబంధన చట్టం. అలా వేరుగా ఉంటారనే మధ్యలోకి ఒకడు వస్తాడు, మీరు ఎంతగా మిమ్మల్ని ఇంకా దూరం చేస్తాడు. మూడో వ్యక్తికి అవకాశం ఉండకుండా భార్యాభర్తలు ఎప్పుడూ ఎడబాయకూడదు అన్నాడు. ఇది చాలామంది భార్యాభర్తలు అర్థం చేసుకోరు. అందుకే క్షమించండి, చాలామంది భార్యాభర్తలు ఒకరినొకరు విడిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యకి ఎవరు వస్తారు? ఆ రోజు ఆదాము లేనప్పుడు ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు. ఆదాము లేని సమయం చూసుకుని వచ్చాడు, చిచ్చు పెట్టాడు. అదే ఇద్దరు కలిసినంత వరకు ఏమీ చేయలేకపోయారు. ఈరోజు భార్యాభర్తలకు చెప్పే సూచన ఏంటంటే మీరెప్పుడు ఇద్దరూ కలిసే ఉండాలి, కలిసే నిర్ణయాలు తీసుకోవాలి, కలిసే బ్రతకాలి, కలిసే వెళ్ళాలి. ప్రార్థన విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో భార్య భర్తను లేదా భర్త భార్యను ఎడబాయకూడదు, కలిసే ఉండాలి.
సంతోషంగా. రైట్. రెండో సందర్భం లేవికాండం 15వ అధ్యాయం 19 నుండి 30 వచనాలు. ఎవరి స్రావాలు ఇవి? స్త్రీలలో ఉండే స్రావాలు. అంటే స్త్రీలలోంచి కొన్ని స్రావాలు రిలీజ్ అవుతాయి, స్త్రీలలోంచి కొన్ని రకాల పదార్థాలు బయటకు వస్తాయి. ఆ స్త్రీల స్రావాల గురించి చెప్తూ ఏమని మాట్లాడాడంటే చూడండి, 15వ అధ్యాయం 19 నుండి 24 వచనాలు. 15వ అధ్యాయం 19 నుండి 24 వచనాల్లో ఋతుస్రావము. ఋతుస్రావము అంటే నెలలో, ప్రతి నెలలో ఆ చెల్లికైనా అక్కకైనా రక్తం అనేది పోయే కొన్ని రోజులు ఉంటాయి. అవి 3 రోజులు అయి ఉండొచ్చు, 4 రోజులు అయి ఉండొచ్చు, 5 రోజులు అయి ఉండొచ్చు. కొంతమందికి నొప్పితో కూడినటువంటి ఆ రక్తం పోతుంది ఖచ్చితంగా. ఏ చెల్లైతే, ఏ అక్క అయితే యవ్వన ప్రాయంకి వచ్చిందో ఆ యవ్వన ప్రాయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నుంచి కొన్ని స్రావాలు రిలీజ్ అవుతాయి. చూడండి 19వ వచనం, 15, 19. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఎన్ని రోజులు దూరంగా ఉండాలి? 7 రోజులు. 7 రోజులు ఋతుస్రావమైనప్పుడు. అంటే పాత నిబంధన కాలంలో ఆవిడ మందిరానికి రాకూడదు. ఇప్పుడు కూడా దీన్ని అవలంబిస్తున్నారండి బాబు, అందుకే నాకు బాధ కలుగుతుంది. ఇప్పుడు కూడా దీన్ని అవలంబిస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ప్లీజ్. ఆరాధనకు రావచ్చు, ప్రార్థనకు రావచ్చు, ప్రార్థనకు రావచ్చు. చాలా మంది వింటున్నాను అంటే వాళ్ళకి గ్రంథం అర్థం కాలేదని అర్థం. మీరు చెప్పండి ధైర్యంగా, లేకపోతే నా దగ్గర తీసిరండి. ఇది మనకి సంబంధించింది కాదు. పాత నిబంధన ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలుకి సంబంధించింది. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, మనకివ్వలే. అంతేగాని నువ్వు నెలసరైనప్పుడు, బయట అయినప్పుడు కూడా మందిరానికి వచ్చి కూర్చోవచ్చు, దేవుని మాటలు వినొచ్చు. ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను, ప్రభు బల్ల కూడా తీసుకోవచ్చు. ప్రభు బల్ల తీసుకోరు కొంతమంది, పరిశుద్ధం కదా అంటారు. అసలు రక్తం ఈ ప్రక్రియ ఏర్పాటు చేసింది ఎవరమ్మా? దేవుడు ఒక స్త్రీలో అది ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా ప్రతి నెల ఆ సైకిల్ జరగాలి. ఎప్పుడైతే జరుగుతుందో ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉన్నట్టు. అందుకే చూడండి, చాలామందికి పిల్లలు పుట్టలేని పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ముందు డాక్టర్ అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నెలసరి నీకు ప్రతి నెల అవుతుందో లేదో అడుగుతాడు. నెంబర్ 1, నీకు ప్రతి నెల నెలసరి అవుతుందా? అక్కడ అడుగుతాడు. లేదు సార్, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. అది ప్రాబ్లం. కొన్నిసార్లు పిల్లలు ఆలస్యం అవడానికి, పిల్లలు పుట్టకపోవడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా ప్రతి నెల కూడా నెలసరైతే ఆ చెల్లి, ఆ అక్క ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆ చెడు రక్తం బయటకు పోవాలి. కాబట్టి ఋతుస్రావము అనేది ప్రతి చెల్లిలో, అక్కలో జరుగుతుంది. ఆ ప్రతి నెలసరైనప్పుడు 7 రోజులు కడగా ఉండాలి. కానీ మరొకసారి క్రొత్త నిబంధనలో కాదు, గుర్తించుకోండి అని రాశాను. 7 రోజులు పాత నిబంధనలో మందిరానికి దూరంగా ఉండాలి, కానీ క్రొత్త నిబంధనలో మందిరానికి దగ్గరగా ఉండాలి. ఒకవేళ నువ్వు రాలేని పరిస్థితుల్లో నొప్పితో రక్తం పోతుంటే నేను చెప్పలేనేమో, కానీ ఒకవేళ నువ్వు రాగలిగే స్థితిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అపవిత్రురాలివి కాదు. క్రొత్త నిబంధన క్రీస్తునందు. రైట్, ఒక మాట చదువుదాం. ఈమె గురించి కూడా 21వ వచనం, 15, 21. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది కూడా అందుకే చూడండి, పుష్పత అయినప్పుడు ఆ చాప మీద నేను ఎన్నోసార్లు వెళ్ళిపోయాను. కొంతమంది చాప దగ్గరికి ఇలా ఉంటున్నారు, చాలామంది చూశాను నేను. ఏం భయం చెప్పండి మనకి? అంటే సొంత అన్నయ్య కూతురు చాప మీద కూర్చుంది, ఆ అమ్మాయి. వీళ్ళందరూ ఎలా అంటున్నాడు, నాకు నిజంగా నవ్వొచ్చింది. అన్నయ్య పైకి వెళ్ళండి, దగ్గరికి వెళ్ళేయండి, ఆశీర్వదిస్తున్నారు కదా అక్షంతలతో. ఇలాగేంటి, చాప ఉందరా అంటున్నాడు. చాప ఉంటే ప్రాణమేం పోదన్నయ్య, ప్రాణమేం పోదు. నీకు అలాగే ఉంటుందిరా అపవిత్రత. ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి. అంటే ఈ చట్ట ప్రకారం అంతా ఇప్పుడు ఏదైతే పాత నిబంధనలో చెప్పాడో ఇప్పుడు స్టిల్ అన్య సహోదరులు, హైందవ సహోదరులు దీన్ని అవలంబిస్తున్నారు. అందుకే ఏది ముట్టుకోరు, ఆ అమ్మాయిని ముట్టుకోరు. ఈరోజు కొత్త నిబంధన క్రైస్తవులుగా మనం ఉండొచ్చేమో, మనం షేకండ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, మనం ఆ అమ్మాయితో దగ్గరగా ఉండే పరిస్థితులు ఉంటాయి, ముట్టుకునే పరిస్థితులు ఉంటాయి, తను కూర్చున్న స్థలంలో కూర్చునే పరిస్థితులు ఉంటాయి. పెద్ద ఇబ్బంది లేదు. ఈరోజు అంత ఆలోచన విధానం ఎంతమందికి ఉంది? లేదు. ఇంకా భయమే ఉందంటే నీలో సరైన విశ్వాసం లేదని అర్థం. ఒక విశ్వాసిగా నాలో సరైన విశ్వాసం లేదని అర్థం. అంతేగాని ఆ అమ్మాయిని ముట్టుకుంటే అమ్మో దరిద్రత,
ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు ఆయన అంటున్నాడు, అరే ఇప్పుడు పుష్పవతి అయిందంటే అర్థం అంటే ఏంట్రా అని అడిగితే చెప్తున్నాడు, 13 సంవత్సరాల నుంచి ఉన్న ఆ రక్తం పోయిందంటే ఎంత దరిద్రమో తెలుసా అంటున్నాడు. అరే బాబా, అమ్మాయి యవ్వన ప్రాయంకి దేవుడు తీసుకొచ్చాడు. యవ్వన ప్రాయంకి 13, 14 సంవత్సరాలు తీసుకొస్తే అప్పుడు రక్తస్రావం అయిందని ఈ 14 సంవత్సరాలది ఒకేసారి బయటకు వచ్చింది కదా, అదంతా మన మీదకి అరిష్టంగా చుట్టుకుంటుంది అంటున్నాడు. అరిష్టం అంటే క్రైస్తవ సహోదరులు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంటుంది, నాకు నవ్వొస్తుంది. మనం అలా ఉండకూడదు. నేను ఒక విశ్వాసిని, దేవుణ్ణి నమ్ముకున్నాను, అది దేవుడు ఏర్పాటు చేసిన ప్రక్రియ. ఆడవాళ్ళలో అది దేవుడు ఏర్పాటు చేశాడు, ఆయనే ఏర్పాటు చేస్తే దాన్ని ముట్టుకోకూడదు, అది అపవిత్రుడు అవుతాడని నువ్వెవడవే? అది గ్రంథం చెప్పట్లేదు. పాత నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేసిన చట్టం చెప్పిందేమో కానీ కొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పడు. యేసుప్రభు చెప్తే లూకాసు వార్త తెరవండి, లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 42వ వచనంలో, లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 42లో, ఇంచుమించు 12 ఏండ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలికను. 43, అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం ఏమైంది? నిలిచిపోయెను. 48, నేరుగా 48. అందుకు ఆయన, కుమారి నువ్వు పాపిష్టిదానివి అన్నాడా? నువ్వు రక్తస్రావం నన్ను ముట్టుకుంటావా అన్నాడా? యేసుప్రభుని నేరుగా ముట్టుకుంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ప్రభువునే ముట్టుకుంది, ప్రభువునే ముట్టుకుంది, రక్తస్రావం పోయింది పక్కన పెట్టండి. అంటే రక్తస్రావం కలిగిన ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు. మందిరానికి రావచ్చా? రావచ్చు. నీకు అనుకూలంగా ఉంటే, నువ్వు రాగలిగే స్థితిలో ఉంటే. ఋతుస్రావం అయినా, ప్రతి నెల నెలసరి అయినా ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. ఇంకో విషయం ఏంటంటే, ప్రభుబల తీసుకోకపోతేనే శాపం. ఋతుస్రావం వల్ల ప్రభుబల తీసుకోకపోతేనే శాపం. అయినా సరే నువ్వు రాగలిగే స్థితిలో ఉన్నావు కదా, నడవగలిగే స్థితిలో ఉన్నావు కదా, అయితే ఖచ్చితంగా తీసుకో. క్రొత్త నిబంధనలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవిత్రురాలు అయితే కాదు. అది ప్రభు చెప్తున్నాడు, అది ప్రభు చెప్తున్నాడు. 2, అసాధారణ స్రావం. అంటే ఈవిడిలో అసాధారణ స్రావం ఏంటంటే, పురుషుడిలో అసాధారణ స్రావం ఏం చెప్పానమ్మా? జబ్బా, ఒక వ్యాధి, ఒక రోగం అన్నాను, ఒక పుండు. అలాగే స్త్రీలలో కూడా దీర్ఘకాలిక రక్తస్రావం. ఇప్పుడే చెప్పాను. ఆవిడకి ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉంది? 12 సంవత్సరాలు. ఈ రక్తస్రావం గల రోగి గురించి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంది, మార్క్స్ సువార్త 5వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్త ఇప్పుడు చదివాం 8వ అధ్యాయంలో. అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేశారంటే, 12 ఏండ్ల నుంచి కూడా రక్తస్రావం ఉన్న దేవుడి దగ్గరికి వచ్చింది, ప్రభువును ముట్టుకుంది, స్వస్థపరచబడింది. కాబట్టి రక్తస్రావం జరిగినంత మాత్రాన పాత నిబంధనలో అపవిత్రురాలే, కానీ కొత్త నిబంధనలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమె అపవిత్రురాలు కాదు. 15వ అధ్యాయం 28, నేరుగా 28. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకుని అవి తీరిన తర్వాత పవిత్రురాలగును. 8వ నాడు సేమ్ ఏదైతే పురుషుడు చేశాడో, 2 తెల్ల గువ్వలు, 2 పావుర పిల్లలు, ఒకటేమో పాప పరిహారార్థ బలి, 2 దహన బలిగా ఆమె కూడా అర్పించాలి. పురుషుడు అపవిత్రమైనప్పుడు స్రావాల నుంచి ఆయన అర్పించాలి. అలాగే స్త్రీ కూడా ఋతుస్రావమైన లేదంటే అసాధారణ స్రావం అంటే తనకు కూడా ఒకవేళ కొంతమందికి రక్తం పోతుంటుంది, కొంతమందికి నెల కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల వారీగా కొంతమందికి ఉండొచ్చు. అందుకే దీర్ఘకాలిక రక్తస్రావం ఉన్నప్పటికీ కూడా ఆమె కూడా ఏం చేయాలి అంటే 7 రోజులు ఉండిన తర్వాత 8వ రోజు ఆమె కూడా 2 బలులు దేవునికి అర్పించాలి. ఇది సిస్టమ్. మరొకసారి చెప్తున్నాను చివరిగా, పురుషుల స్రావాల వల్ల ఆ వ్యక్తిని ముట్టుకున్న క్రొత్త నిబంధన ప్రకారం ఇప్పుడు ఇబ్బంది లేదు. యోబు గారిని ముట్టుకోవచ్చు. అంటే యోబు గారి పరిస్థితిలో అంత కుళ్ళిపోయినటువంటి దుర్వాసనతో కూడిన స్రావాలు వచ్చినా ఫ్రెండ్స్ అందరూ దూరంగా ఉన్నారు, వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. కానీ ఈరోజు ఒకళ్ళని ఆదరిస్తేనే క్రీస్తు తత్వం చూపించినట్టు. ఒక ఇబ్బంది కలిగిన ఆ రక్తస్రావం పోతున్న ఆ చెల్లిని చూసినప్పుడు ఆదరించు, వెళ్ళి పరామర్శించు, వెళ్ళి ముట్టుకుని తనతో మాట్లాడు. అప్పుడు నన్ను ముట్టుకున్నాడు, నేను దూరంగా ఉన్నాను, నేను ఒక రోగిష్టిని అన్న భావన ఆ వ్యక్తికి రాదు. ఇది ప్రేమ.
క్రీస్తు మనకి కొత్త నిబంధనలో ఏం చూపించాడు? ఆయన ఏం చూపించారు అంటే ప్రేమ చూపించాడు. రోగిష్టైనా పర్లేదు, వెళ్ళి మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, ముట్టుకో. నన్ను ముట్టుకున్నాడు సహోదరుడని ప్రేమతో దేవుని పట్ల ఇంకా బలంగా ఉంటాడు తప్ప వాళ్ళు వెలివేసేటట్టుగా నువ్వు రోగిష్టివి, చీంకారుతుంది, వాసన వస్తుంది, నీలాంటి ముట్టుకోకూడదు అని మనమే మాట్లాడితే క్రీస్తు తత్వం, క్రీస్తు ప్రేమ ఏం చూపించినట్టు? ఋతుస్రావం కలిగిన చెల్లి ప్రతి నెల జరుగుతుంటే ఆ రక్తం పోతున్న స్థితిలో ఎప్పుడు దయచేసి అమ్మ ఎప్పుడైనా మీరు మందిరానికి రండి. ఒకవేళ మీకు అంతగా కడుపు నొప్పి వచ్చి తీవ్రమైన ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే తప్ప మీరు రాలేరేమో కానీ ఖచ్చితంగా ప్రభు వల్ల మాత్రం తీసుకోండి ఎక్కడున్నా. ఎందుకంటే రాలేని స్థితిలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, రావాలి. రావడం మాత్రం అపవిత్రంగా ఎంచద్దు. కొంతమంది ఇప్పటికీ అలాగే స్టిల్ చెప్తున్నారు, సేవకులు ఉన్నారు చాలామంది, అలాంటప్పుడు రాకూడదు, అలాంటప్పుడు ముట్టుకోకూడదు అంటున్నారు. వాక్యం తెలియదు అంటాను నేను అలాంటి వాళ్ళకి. నేరుగా చెప్పగలను, నీకు వాక్యం రాదు. వాక్యం రాక పాత నిబంధనల లేఖనాలు తీసుకొచ్చి కొత్త నిబంధనలు కనెక్ట్ చేసి చెప్తున్నావు, అంతే తేడా. ఈరోజు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చూపించాడో, ఆయన ఏం ప్రకటించాడో, ఏ అపవిత్రత ఉందో, ఏ మనిషిలో కూడా ఏ అపవిత్రత లేదు. రక్తస్రావం పెట్టింది దేవుడు, రక్తస్రావం కలిగేటట్టుగా ఆ స్త్రీమూర్తిలో పెట్టింది దేవుడు. అంటే నువ్వు దేవుణ్ణే ధిక్కరించే స్థాయికి వెళ్ళిపోయావు. ఆయన పెట్టాడు కనుక అది పవిత్రం, అది పవిత్రం. కాబట్టి క్రొత్త నిబంధన సంబంధులుగా ఏ రకమైనటువంటి అపవిత్రత లేదు. ఏ స్రావాల వల్ల, అది పురుషుల్లో స్రావాలైనా స్త్రీలలో స్రావాలైనా ఏ స్రావాల వల్ల కొత్త నిబంధనలో ఎటువంటి అపవిత్రత లేదు. అయితే చివరిగా 31వ వచనం చదువుదాం అందరూ నేరుగా. లేవికాండం 15వ అధ్యాయం 31వ వచనం రౌండప్ చేసుకోండి, ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలీలు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచున్నప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. ఎందుకు? అపవిత్రత వస్తే దేవుని ఉగ్రత ఆ వ్యక్తి మీదకి వస్తుంది. పాత నిబంధన కాలంలో మోసే అహరోనులు పిలిచి, మోసే ఎవరైనా స్రావాలు కలిగిన వాళ్ళు ఉంటే వారికి శుద్ధీకరించండి. ఎవరైనా పురుషుల్లో స్రావాలుంటే ఆ వ్యక్తి ఎలా శుద్ధీకరించాలో విధానం చెప్పాడు. చెప్పాను కదా, 7 రోజులు పవిత్రంగా ఉంటూ 7 రోజులు ఆగిన తర్వాత 8వ రోజున బలులు అర్పించండి, ఆ వ్యక్తి శుద్ధీకరించబడతాడు, ఆ స్త్రీ కూడా శుద్ధీకరించబడతారు. అంటే మోసే అహరోనులు వెళ్ళి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. ఎవరిది అమ్మ మీలో ఎవరికైనా స్రావాలు ఉన్నాయా, ఎవరికైనా స్రావాలు వస్తున్నాయా, దయచేసి చెప్పండి అని అడుగుతాడు మోసే అహరోనులు. అయ్యా నాకు స్రావం వస్తుంది, నాకు రక్తస్రావం కలిగి ఉన్నాను, అయితే నువ్వు ఎలా ఉండాలో ముందే చెప్పమంటున్నాడు. లేదు అంటే చెప్పకపోతే మోసే తప్పు, చెప్పకపోతే నీ తప్పు. చెప్పిన తర్వాత ఆవిడ ఎలా ఉండాలో, ఎలా శుద్ధీకరించబడుతుందో కూడా చెప్పేసే. ఎందుకంటే రేపొద్దున్న నేను వచ్చేసరికి దేవుని యొక్క సన్నిధిలో ఆవిడ శుద్ధీకరించకపోతే తన మీద నా కోపం వస్తుంది, నా ఉగ్రత వస్తుంది. దానికి కారణం నువ్వు కాకూడదు మోసే, నువ్వు వెళ్ళి చెప్పేసే. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరిచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండినట్లు, అంటే చనిపోతారా? చంపేస్తాడు దేవుడు. చిన్న అపవిత్రత ఉన్న ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? దేవుడు చంపేస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును మీరును పరిశుద్ధులై ఉండవలను. పాత నిబంధనలో స్రావాల విషయంలో కూడా చాలా లెక్కగా తీసుకున్నాడు దేవుడు. ఖచ్చితంగా ఉన్నాడు ఆ రోజున, కరెక్టే, నేను అదే చెప్తాను. కానీ కొత్త నిబంధనలో స్రావాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి అపవిత్రత లేదు. ఏ స్థితిలో అయినా ఆ వ్యక్తిని ముట్టుకోవచ్చు, ఆ వ్యక్తి స్థలంలో కూర్చోవచ్చు, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ప్రేమగా పరామర్శించాలి, వీలైతే చేతనంత సాయం చేయాలి, ఇంకా దేవుణ్ణి బలపరచాలి. ఇది సహజమే బ్రదర్, ఇవి అందరికీ వస్తూ ఉంటాయి. ఈ స్రావాల కారణము సహజమే, దీనివల్ల ఇబ్బంది లేదు. దయచేసి మీరు మందిరం మానేకండి, మందిరానికి రండి. చెల్లి, అక్క, మీరు మందిరానికి రండి. ఇది వచ్చిందని ఎవరైనా చెప్తే నా దగ్గరికి తీసుకురండి. కాబట్టి ఈ యొక్క 15వ అధ్యాయం ఎందుకు ఇంపార్టెంట్ చాలామంది చెప్పట్లేదంటే, ఇది మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఇది సహజం కదా, ప్రతి మనిషి జీవితంలో స్రావాలనేవి రిలీజ్ అవుతుంటాయి. ఆడవాళ్ళకి వస్తాయి, మగవాళ్ళకి వస్తాయి. కానీ విషయం తెలియజేయాలి. విషయం తెలియజేస్తే వాళ్ళ ఒక ఆలోచన విధానం ఎదిగి 15వ అధ్యాయంలో చాలామంది ఋతుస్రావం జరుగుతున్నప్పుడు, నెలసరి వస్తున్నప్పుడు మందిరానికి రాలేని వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఏమ్మా రాలేదంటే నెలసరి. అందుకోసం ఈ అధ్యాయము చెప్పకుండా వదిలేస్తే రేపు పొద్దున్న పాత నిబంధన సిస్టమే కొత్త నిబంధనలో చెల్లెళ్ళు కూడా ఫాలో అయిపోయి వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళు కూడా ఏం చెప్తారు, నెలసరి అయితే మందిరానికి రాకూడదు, అమ్మ వెళ్ళొద్దు, దేవుని కోపం.
నువ్వు రాకపోతే కాదు, నువ్వు రాకపోతేనే కోపం, నువ్వు వస్తే సంతోషం. నువ్వు రాకపోతేనే కోపం, నువ్వు చెయ్యి వేయకపోతేనే కోపం. నీ పరిస్థితి దేవుడికి తెలుసు. సమస్తము ఆ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు దేవుడు. కాబట్టి ఆయనకి ఏ రకమైన అపవిత్రత ఒకప్పుడు ఉంది, కానీ కొత్త నిబంధనలో ఆ అపవిత్రత అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పవిత్రంగానే దేవుడు చూశాడు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.